ఇప్పుడు ఫిక్స్ వచ్చి పడిపోయింది కదా, ఆయన నీకైనా ముందు వచ్చినా నీ తర్వాత వచ్చింది ఎరువు బస్తాలకు. నువ్వు ఎరువు బస్తాల గురించి వచ్చినావా లేకపోతే కాంగ్రెస్ బదనాలు చేయడానికి వచ్చినావా? బీఆర్ఎస్ వాళ్ళు పంపించిన ఊర్లో మీరు పిండి సంచులు అవసరం లేకుండా వచ్చినా అని చెప్తున్నారు. వాళ్ళని ఏమనాలి మరి? ఒకటి ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అల్లాడుతున్నారు. ఇవాళ రైతులు మొత్తం ఈయన వండించకపోతే, రైతు వండించకపోతే మనం తిండి లేక సస్తారు జనం. ఇంత పెద్ద భారతదేశంలో హైయెస్ట్ దేశంలో ఉన్నటువంటి సగం జనాభాకు తెలంగాణ నుంచే మేము వరి వండించి పంపించేది. 23వ స్థానం నుంచి దేశంలో నెంబర్ 1 స్థానానికి కేసీఆర్ గారు తెచ్చిండు. నీళ్లు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, పిండి సంచులు ఇచ్చిండు, రైతు వేదికలు కట్టించిండు, ఒడ్లు కొన్నాడు. కరోనాలో పూర్తి భయంకరమైన కరోనాలో కూడా ఒడ్లు కొనుక్కొని బ్యాంక్ అకౌంట్లో వేసిండు. పిండి సంచుల గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు మా రైతులు.